ఈ దారిని వెళ్ళండి, ఈ గ్రామం మొదట్లోనే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుందని చెప్తున్నాడు. ఎక్కడో జంక్షన్లో నిలబడుకొని చెప్తున్నాడు. వీళ్ళు పోతే కరెక్ట్గా ఒక గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంది. దాన్ని పోయి మీరు విప్పుతారు. మీరు విప్పేటప్పుడు కొంతమంది వస్తారు. రోయ్ వాళ్ళు వచ్చి, ఏయ్ ఎందుకు ఈ గాడిద పిల్లని విప్పుతున్నారు, ఎందుకని మీరు అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? ప్రభువుకి కావాలని చెప్పండి. అప్పుడు వాళ్ళు తోలి పంపుతారు మీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలిసిన వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి కట్లని తెంచాలని ప్రయత్నం చేసి, ఆ కట్లకి విడుదల కలుగు చేసి, కట్ల నుంచి విడిపించాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాల దగ్గర కొందరు మూర్ఖులు అక్కడ గాడిద అక్కడ కట్టుంటే నీకెందుకో, ఎందుకు చెప్తావు? కట్టబడి ఉండనే అది కాలుతుంది, అంతది కొరుకుతుంది. కట్లు ఇప్పావంటే మిమ్మల్ని అందరినీ చితక బాధేస్తా, జాగ్రత్త, వదలదు కట్ట. నేను ఒక రోజున వాక్యం చెప్తుంటే, ఇట్లాగే ఒక చోట మహాసభల్లో సభ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి, ఏమండి యేసన్న గారు, సినిమాలు చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అని చెప్పి లెక్చరర్ దంచేశారు. మీరు లెక్చర్ చెప్పేదానికి బాగానే ఉంది, వీళ్ళందరూ సినిమాలు మానేస్తే సినిమా హాల్ సంగతి ఏంటండి? సినిమా యాక్టర్లు ఏమైపోవాలా అంటున్నాడు. ఒరే పిచ్చోడా. పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఒరే పిచ్చోడా, నీ కూతురు సినిమాలు చూడు తిరిగి రిక్షావాడిని తీసుకెళ్ళేది కాదు, ఇంకా బుద్ధి రాలేదే నీకు? సినిమా వాళ్ళు ఏమవ్వాలా, సినిమా యాక్టర్లు ఏమైపోవాలా? ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు, అటు చెప్పొద్దు. చూడండి, ఆ బుద్ధి లేదు. కూతురు సినిమాలు చూడు తిరిగి నీచమైన పని చేసి పశువులా ప్రవర్తిస్తుంటే ఇంకా ముసలోడికి సిగ్గురాల. సినిమా హాల్స్ అని ఏమవ్వాలా? త్రాగిపోతాను మౌనండే అని పెద్ద ప్రసంగాలు చేస్తున్నావు. ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా ఏమవ్వాలా? లిక్కర్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా ఏమవ్వాలండి? మాట్లాడుతున్నావు. వాళ్ళు తాగి నడి రోడ్లో పడితే, వాంతి చేస్తుంటే, కుక్కలు వాళ్ళ మూతి నాకుతుంటే వీడికి సంతోషం. వీడు తాగి పడిపోతాడు. ఏమిరా అంటే కిస్మిస్ పండగ, ఈస్టర్ పండగ అంటాడు. ఎవరో విగ్రహారాధికులు అలా మాట్లాడితే అది వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. క్రైస్తవులయుండి కూడా, క్రిస్టియన్స్ మేమని చెప్పుకునే వాళ్ళలో కూడా ఈ పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన మాటలు. త్రాగుబోతులంతా నరాలు జబ్బుతో చచ్చిపోతారండి. తాగొద్దని చెప్పొద్దు, తాగొద్దని చెప్పకూడదు, సినిమాలు చూడకూడదని చెప్పేది. ఇంకేం చెప్పాలి వాడికి? ఇంకేం చెప్పాలండి? కొంపలు కోల్చమని చెప్పాలి, సంసారాలు పాడు చేయమని చెప్పాలి. మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు ఇట్లాంటి మంచి పనులు చేయాలని ఎక్కడైనా ప్రారంభిస్తే వెంటనే వాళ్ళు వస్తారు. వచ్చి, ఏయ్ ఏంటి మీరు చేసే పని, ఎందుకు చెప్తున్నారు? తాళ్ళు ఆ కట్లో ఎందుకు చెప్తున్నారు? వేరే పని లేదా మీకు అని మిమ్మల్ని అడుగుతారు. ఆడు డబ్బు సంపాదించుకుంటున్నాడు, ఆడు తాగుతాడు, నీకెందుకు? ఆడు సంపాదించుకుంటున్నాడు, సిగరెట్లు తాగుతాడు, నీకెందుకు? ఆడు సంపాదించుకున్నాడు, పేక అనుకుంటాడు సరదాగా, నీకెందుకు? ఎందుకు చెప్తున్నా కట్లు? అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. చెప్పలు కొట్టు గట్టిగా. ఆమేన్.